ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 0, దెన్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి హోల్ టు పవర్ -2 ప్లస్ ఏ ఇంటూ బీటా ప్లస్ బి హోల్ టు పవర్ -2 ఈక్వల్స్ టు ఆప్షన్ ఏ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ పవర్ 4, ఆప్షన్ బి బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ క్యూబ్ ఇంటూ సి, ఆప్షన్ సి బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ సి స్క్వేర్, ఆప్షన్ డి బి స్క్వేర్ మైనస్ 2ac బై సి పవర్ 4. క్వశ్చన్లో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఇచ్చారు అండ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి హోల్ టు పవర్ -2 ప్లస్ ఏ ఇంటూ బీటా ప్లస్ బి హోల్ టు పవర్ -2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమిచ్చారు? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 అండ్ రూట్స్ ఏమిచ్చారు? ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్. మనకు తెలుసు సమ్ ఆఫ్ రూట్స్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి? బి బై x square coefficient, that is a, and product of roots ఏంటి? alpha into beta equals to దీని వాల్యూ ఎంత? కాన్స్టాంట్ వాల్యూ c by x square coefficient ఏంటి? a. సో ఈ 2 టర్మ్స్ హెల్ప్ తోని మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏంటి? a into alpha plus b whole to power of -2 plus a into beta plus b whole to power of -2. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 by a into alpha plus b whole to power of 2 plus 1 by a into beta plus b whole to power of 2. -2 డినామినేటర్లో వస్తే whole to power of 2 లాగా అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి డినామినేటర్లో ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి హోల్ స్క్వేర్, ఈ డినామినేటర్లో ఏ ఇంటూ బీటా ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉన్నాయి. దీన్ని మనం ఎల్సిఎం చేసి సింప్లిఫై చేస్తే మనకి చాలా కాంప్లెక్స్గా తయారవుతుంది. సో దీన్ని నేను సింపుల్గా సాల్వ్ చేయడానికి ఏం చేస్తున్నానంటే ఈ 2 ఈక్వేషన్ హెల్ప్తో సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. మనకి ఈ ఈక్వేషన్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b బై ఏ. ఈ ఏటర్ని అటు సైడ్ తీసుకెళ్తే లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది? ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ ఏ ఇంటూ బీటా ఈక్వల్స్ టు -b. ఇక్కడ చూసుకుంటే మనకి డినామినేటర్లో ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి ఉంది. సో ఏ ఇంటూ ఆల్ఫా ఈ -bని తీసుకెళ్తే ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బీటా వాల్యూని అటు తీసుకెళ్తే -a ఇంటూ బీటా అవుతుంది. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1 by a ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే దీనిలో -a ఇంటూ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ 1 by ఇక్కడ చూసుకుంటే డినామినేటర్లో ఏముంది? ఏ ఇంటూ బీటా ప్లస్ బి ఉంది. సో ఈ ఎక్స్ప్రెషన్ని మనము తీసుకుంటే ఏ ఇంటూ బీటా ఈ -b అటు వెళ్తే ప్లస్ బి ఈక్వల్స్ టు ఈ ఆల్ఫా ఇంటూ ఏ వాల్యూ రైట్ సైడ్ వెళ్తే ఏమొస్తుంది? -a ఇంటూ ఆల్ఫా. అంటే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమొచ్చింది? ఏ ఇంటూ బీటా ప్లస్ బి వాల్యూ -a ఇంటూ ఆల్ఫా వచ్చింది. నేను దాన్ని డినామినేటర్లో రాసుకుంటున్నాను. -a ఇంటూ ఆల్ఫా హోల్ స్క్వేర్.
సో ఇప్పుడు మనకి ఇది చాలా సింపుల్ ఈక్వేషన్గా తయారైంది. సో ఈక్వల్స్ టు 1/-a ఇంటూ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ ప్లస్ 1/, ఇది ఏ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్. ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్. న్యూమరేటర్లో ఏమొస్తుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ టర్మ్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ టర్మ్కి ఎలా రాసుకుంటాం మనము, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. మనకి ఏం కావాలి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ టర్మ్ మాత్రమే కావాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab లాగా మనము రాసుకోవచ్చు. సో ఇక్కడ రాసుకుంటే ఏని ఆల్ఫా బీని బీటా అనుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా బై ఏ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. బీటా స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ని ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ టర్మ్ లాగా రాసుకోవచ్చు కదా. సో ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ రూట్స్, దీని వాల్యూ ఎంత మనకి తెలుసు, ఎంత -b/a. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, -b/a హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, దాని వాల్యూ ఎంత, c/a బై ఏ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇది -b/a హోల్ స్క్వేర్ అంటే b స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ c/a హోల్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సల్ అయిపోతుంది. ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు, పైన న్యూమరేటర్ వాల్యూని మనం ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏమొస్తుంది 2ac బై ఇక్కడ డినామినేటర్లో ఓన్లీ సి స్క్వేర్ టర్మ్ మాత్రమే మిగిలి మనం ఏం రాసుకోవచ్చు, బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ సి స్క్వేర్. సో ఫైనల్గా మనకి ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి హోల్ టు పవర్ ఆఫ్ -2 ప్లస్ ఏ ఇంటూ బీటా ప్లస్ బి హోల్ టు పవర్ ఆఫ్ -2 వాల్యూ ఎంత వచ్చింది, బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ సి స్క్వేర్. ఫైనల్గా ఆన్సర్ ఇది. ఆప్షన్లో ఈ వాల్యూ ఎక్కడుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ సి వాల్యూ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ సి స్క్వేర్ కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.